హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంట్లో ఫ్రైడే రోజు, సండే రోజు ఎక్కువ హడావిడైతే ఉంటుంది. ఫ్రైడే వస్తుందంటే చాలు ముందు రోజు నుంచే అన్నీ క్లీనింగ్ చేసేసుకుంటాను. ఇంకా నైట్ టైమే గిన్నెలు తోమేయడం, ఇంకా ఏమైనా ప్రిపరేషన్ ఉంటే అవి మొత్తం నేను గురువారం నైట్ మాత్రం కంప్లీట్ చేసేసుకుంటాను. మార్నింగ్‌కి ఇంకా ఏ పనైతే పెట్టుకోను అసల. ఇంకా పాప స్కూల్ టైం అవుతుందనేసి ఎర్లీగా లేచేస్తాను. ఫస్ట్ ఇంకా ఏ పనైతే పెట్టుకోను. ఎందుకంటే ఇంకా టిఫిన్ వేయడం తప్ప ఇంకేం పని ఉండదులెండి. ఇక్కడ నేను ఇడ్లీ రుబ్బుకుని నైట్ అంతా అలానే ఉంచేసాను. మార్నింగ్‌కెలా చాలా బాగా అయితే పొంగిపోయింది. వింటర్‌లో అయితే పిండి అసలు పులవనే పులవదు. అదే సమ్మర్‌లో అయితే ఎంత లేట్‌గా పిండి అయితే రుబ్బుకున్నా కూడా మార్నింగ్‌కెల్లా పులిసిపోయినట్టు అనిపిస్తది నాకేంటో. ఇంకా ఇడ్లీకైతే మంచిగా అయితే పులిసింది పిండి. పిండి పులవకుండా మనం ఇడ్లీలేస్తే అంత టేస్ట్ అనిపించదు నాకు. ఈ విధంగా పిండి పులిసాక అయితే టిఫిన్ వేసుకుంటే చాలా బాగా అయితే ఇడ్లీ సాఫ్ట్‌గా స్పాంజీ లాగా అయితే వస్తాయి. స్కూల్‌కి లేట్ అయిపోతుందని నేను కంగారు పడిపోతుంటే మా పాప మాత్రం ఈరోజు ఇడ్లీలు నేనే వేస్తానని చెప్పేసి మారం చేస్తుంది. ఇంకా గొడవ చేస్తుందనేసి, సరే వేయి నాన్న నేను చెప్తా ఉంటాను. నువ్వు వేసేయి అని చెప్పేసి ఇంకా ప్లేట్స్ అయితే కడిగేసి ఇచ్చాను. ఇడ్లీ త్వరగా ఉడికిపోవాలంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి వాటర్ కొంచెం పోసుకొని, వాటర్ కొంచెం వేడయ్యాక అప్పుడు ఇడ్లీ ప్లేట్స్ కనుక పెడితే త్వరగా అయితే ఉడికిపోతాయి. మాక్సిమం ఒక 10 మినిట్స్ లోపే ఉడికిపోతాయి. ఇంకా ఇడ్లీ ప్లేట్స్‌లో అయితే ఇంకా పాప కొంచెం పిండి అయితే వేసేసి స్టవ్ దగ్గరికి రాకు అని ఎన్నిసార్లు కోప్పడినా సరే అస్సలు పట్టించుకోకుండా వస్తూనే ఉంటదనమాట. సర్లే ఇంకా తనని ఎందుకు కాదన్నామనేసి పక్కనే ఉండి నేనైతే ఎలా వేయాలో అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఇడ్లీలు వేయడం అయిపోగానే పక్కన ఇంకా స్టవ్ మీద అయితే పాలు కూడా పెట్టాను. పాప మార్నింగ్ ఇంకా పాలు తాగేసి స్కూల్‌కి వెళ్తుందనేసి. ఇంకా మారం చేసినా కూడా తాగిస్తాను బలవంతంగా. మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే బ్రష్ చేసుకుంటుంది. బ్రష్ చేయగానే కొన్ని వాటర్ అయితే తాగిస్తాను. ఆ తర్వాత ఇంకా టిఫిన్ అయితే పెడతాను. ఎంప్టీ స్టమక్‌తో అయితే టిఫిన్ అయితే పెట్టకుండా మార్నింగ్ కొన్ని గోరువెచ్చటి నీళ్ళు అయితే తాగిస్తానండి. ఆ తర్వాత టిఫిన్ చేస్తుంది. నెక్స్ట్ అయితే పాలు తాగేసేస్తుంది. ఇంకా ఈలోపు స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టేస్తాను. మాక్సిమం 8 కల్లా స్నానం మొత్తం కంప్లీట్ అయిపోవాలి. లేదంటే ఆటో ఎర్లీగా వచ్చిందంటే ఆటో వెళ్ళిపోతుంది. మార్నింగ్ స్కూల్స్ స్టార్ట్ అవ్వకముందే నేను ఈ వీడియో అయితే తీసానండి. వీడియోని పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. నాకు ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల వీడియోస్‌కి వాయిస్ ఇవ్వలేకపోయాను. ఒక నెక్ మొత్తం ఇంకా పెయిన్ వచ్చేసింది. ఇప్పుడు కొంచెం అయితే బెటర్ అనిపించింది. ఇంకా మా ప్రిన్సీ రెడీ అయ్యేలోపు ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చేసారు డ్యూటీ నుంచి. అవిగా అక్కడ ఉన్నాయి బాటిల్. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఇంకా ఎంత మొత్తుకున్నా ఫాస్ట్‌గా అయితే రెడీ అవ్వనే అవ్వదు. ఇంకా ఏదో ఒకటి లేట్ చేస్తూనే ఉంటది. ఇంకా బెల్ట్ కూడా నాకు ఇవ్వకుండా తనే పెట్టేసుకొని రివర్స్‌లో పెట్టేసుకుంది. వాళ్ళ డ్యాడీ వచ్చాక అప్పుడు తన చేత అయితే ఇప్పటిదాకా స్లోగా నిదానంగా చేస్తుంది పనులు. ఇంకా ఆటో వస్తది 20 మినిట్స్‌లో అనంగా ఫాస్ట్‌గా పరిగెడుతూ పనులు చేసుకుంటా ఉంటది. ఫైనల్లీ ఇంకా ఆటో అయితే వచ్చేసింది. పాపని కిందకి తీసుకెళ్ళి ఆటో ఎక్కించి ఇంకా వచ్చేసాను. ఇంకా ఫ్రైడే కదా! ప్రేయర్ ఉంటదనేసి ఇంకా నేను వంట కూడా ముందుగానే 9 లోపు అయితే కంప్లీట్ చేసేసాను. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. గోరుచిక్కుడుకాయలు అయితే పాప ఉన్నప్పుడే ఉడకబెట్టేసాను. ఇంకా అవి ఆరిపోతాయని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను. ఆరగానే ఇలా ఇంకా వాటికి ఈనెలు ఉంటాయి కదా! ఈనెలు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. గోరుచిక్కుడుకాయ ఫ్రై ఇంకా టమాటా రసం అయితే పెట్టానండి. వంట అయితే కంప్లీట్ పనులు మొత్తం కంప్లీట్ అయిపోగానే మా వారికైతే రాగి జావ కూడా కాసాను. డైలీ నేనైతే రాగి జావ పెడతాను. మాక్సిమం పనులు మొత్తం ముందే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయి ప్రేయర్‌కి అయితే వెళ్ళిపోతున్నామండి. పనులన్నీ కంప్లీట్ అయ్యే వరకు నాకు కంగారుగా ఉంటుంది. పనులు మొత్తం కంప్లీట్ అయిపోయాయంటే ఇంకా కూల్‌గా అయితే ప్రశాంతంగా అయితే ఉండగలుగుతాను. వెళ్ళేటప్పుడైతే వాటర్ తీసుకువెళ్దాం అనుకున్నాను. తాగేసి అయితే వచ్చా కానీ వాటర్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను ఇలా. పాప తిరిగి స్కూల్ నుంచి వచ్చేలోపు మేమైతే తిరిగి వచ్చేసామండి. ఇంకా వచ్చేటప్పుడు వీడియోస్ తీసుకోవడం మర్చిపోయానయితే కంగారులో టైం అయిపోతుందని హడావిడిగా వచ్చేసరికి తీసుకోలేకపోయాను. ప్రేయర్ కంప్లీట్ అయ్యి వచ్చాక ఇంకా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసిందండి. పాపకి ఇంకా భోజనం పెట్టేసి ఆఫ్టర్‌నూన్ అయితే స్కూల్ పంపించేసి ఇంకా నెక్స్ట్ చాలా రోజుల నుంచి రవ్వ లడ్డు చేద్దామని అనుకుంటున్నాను. అస్సలు టైం అయితే కుదరలేదు. ఈరోజు ఎలాగైనా రవ్వ లడ్డు చేద్దామనేసి ఇంకా కావాల్సినవన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నాను. రవ్వ లడ్లు ఎప్పుడు చేసినా జ్యూసీగా, టేస్టీగా రావాలంటే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని, జీడిపప్పు పలుకులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయ్యాక వాటిలో కొన్ని కిస్మిస్ అయితే వేసుకోవాలి. కిస్మిస్ ముందే వేసేసుకుంటే ఇంకా కలర్ చేంజ్ అయిపోతాయి, మాడిపోతాయి అనేసి ఫ్రై అయ్యాక అప్పుడు ఆ తర్వాత మాత్రమే కిస్మిస్ అయితే వేసుకున్నానండి. మీకు నచ్చితే ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏవన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ ఫ్రై అయ్యాక వేరొక బౌల్‌లో తీసుకొని ఇంకా 2 గ్లాసుల వరకి బొంబాయి రవ్వనైతే తీసుకున్నానండి. బొంబాయి రవ్వ పచ్చివాసన పోయే వరకు నేతిలో అయితే ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఫ్రై అవ్వడం కంప్లీట్ అవ్వగానే మరొక 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నేను ఫస్ట్ నేర్చుకున్న స్వీట్స్‌లో అయితే రవ్వ లడ్డు అయితే ఫస్ట్ నేర్చుకున్నానండి. చాలా ఈజీగా ఉంటది.
అలానే తక్కువ ప్రాసెస్‌తో ఎక్కువ లడ్లయితే చేసేయొచ్చు. రవ్వ లడ్లు చేసేటప్పుడు నాకు పెద్దగా కష్టం అనిపించలేదు. కాకపోతే ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రం కొన్ని పాలు ఎక్కువ వేసేసి లూజ్‌గా అయితే చేసేసేదాన్ని. ఇంకా తర్వాత రాను రాను ప్రాక్టీస్ చేసే కొందిని ఇంకా సెకండ్ టైం, థర్డ్ టైంలోనే బాగా పర్ఫెక్ట్‌గా అయితే చేయగలిగాను. ఇక్కడ నేను అయితే 2 గ్లాసుల బొంబాయి రవ్వకి 1.5 గ్లాస్ వరకు షుగర్ యాడ్ చేశాను. 1 కప్పు కొబ్బరి తురుము అయితే వేశాను. కొబ్బరి తురుము సెపరేట్‌గా ఫ్రై చేసుకుంటే గట్టిగా అయిపోతుందనేసి రవ్వ ఫ్రై అయ్యాక ఆ వేడి మీద ఇంకా కొబ్బరి పొడి కూడా నేను ఫ్రై చేసుకున్నాను. పంచదారతో పాటు కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ముందుగా ఫ్రై చేసి ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే కనుక మీ దగ్గర అందుబాటులో ఉన్న ఏవైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పాలనైతే కాచుకున్న పాలనైతే ఉపయోగించాను. వేయించుకున్న రవ్వ మిశ్రమాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి కిందకైతే దించేసేయాలండి. మిశ్రమం ఒకవేళ ఆరిపోయినా సరే వేడి పాలను వేసుకోవడం ద్వారా లడ్డూలు చుట్టడం ఈజీగా ఉంటుందండి. ఇంకా ఈ ప్రాసెస్ అంతా కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ ఉండలైతే కట్టేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను 2 గ్లాసెస్ వరకు రవ్వ తీసుకున్నాను. 2 గ్లాసుల రవ్వకి నాకు 30-40 వరకు లడ్లయితే వచ్చాయండి. ఈ ప్రాసెస్‌తో, ఈ టిప్స్‌తో మీరు గనక రవ్వ లడ్డు చేసినట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పాడవకుండా ఉంటాయి. అంటే పాలు పోసాం కదా, అలా పాడవకుండా ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటాయి. ఎందుకంటే పాలు ఉపయోగించాం కదా, అసలు పాడవవు. అలానే ఎక్కువ రోజులైతే ఫ్రెష్‌గా ఉంటాయి. రవ్వ లడ్డుని ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్న వాళ్ళు ఈ టిప్స్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. చాలా పర్ఫెక్ట్‌గా అలానే టేస్టీగా అయితే ఉంటాయి. రవ్వ లడ్లు చేయడానికి నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదండి. జస్ట్ ఒక 20 మినిట్స్‌లోనే తక్కువ టైంలో లడ్లు ప్రిపేర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారా, తక్కువ టైంలో విసుగు లేకుండా రవ్వ లడ్లు చేయడం కంప్లీట్ చేసేసాను. చాలా బాగా కుదిరాయి. అలాగని చాలా టేస్టీగా కూడా వచ్చాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారు కదా, అలానే చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.